కోర్టులో తన వాదనతో సూర్యని నిర్దోషిగా విడిపించిన ఆనందికి క్షమాపణ చెప్పిన లాయర్ షాక్లో ఊర్వశి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఇక చైతన్య అయితే తన ప్రయత్నాలు తను మొదలు పెడతాడు. అసలు ఊర్వశి ఎవరు, తను బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ తెలుసుకోవడానికైతే ఇక ఊర్వశి వెళ్ళేటప్పుడు ఊర్వశిని అయితే ఫాలో అవుతూ వెళ్తాడు. ఇక ఊర్వశి అయితే చైతన్యని గమనించకుండానే ఇక ఇంటికి వెళ్ళంగానే అప్పుడే జిరాఫీ అయితే బయటికి వస్తాడు. అక్క వచ్చేసావా, నీకోసమే ఎదురు చూస్తున్నాము రా అంటూ జిరాఫీ అయితే లోపలికి తీసుకుని వెళ్తాడు. వీడెవడు, వీడు కూడా కొత్తగా కనిపిస్తున్నాడు, అసలు వీళ్ళ చరిత్ర ఏంటో తెలుసుకోవాలి అంటూ ఇక వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళంగానే చైతన్య అయితే ఇక వెనుక వైపు నుంచి కిటికీలోంచి అయితే చూస్తూ ఉంటాడు. ఇంతలో అప్పుడే తాయారైతే అడుగుతూ ఉంటుంది, ఈరోజు ఆఫీస్లో ఏం జరిగిందమ్మా అంటూ అనంగానే ఏం చెప్పమంటావమ్మా, మనం అనుకుంటున్నట్టు ఆనంది మామూలుది కాదు, తను ఒక లాయర్ అంట. ఆ విషయం తెలియక తనని ఆదిత్యాన్ని విడదీయడం చాలా సులువని నేను అనుకున్నాను, కానీ అది చాలా కష్టమని ఈరోజే అర్థమైంది. ఉదయం నేను వెళ్ళేసరికి తను ఆదిత్యతో మాట్లాడుతూ ఉంది. ఎలాగైనా తనని 4 మాటలని ఇంకెప్పటికీ ఆ గదిలోకి రాకుండా చెయ్యాలి అనుకున్నాను, కానీ అది నన్ను ఫుట్బాల్ ఆడుకుంది ఈరోజు. దాని తెలివి ముందు మన తెలివి ఏ మాటికి తీసిరాదమ్మా, అసలు తనని ఎదుర్కోవడం చాలా కష్టమని అనిపిస్తుంది అంటూ ఊర్వశి అనంగానే, అదేంటి ఊర్వశి, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇలా మాట్లాడితే ఎలా కుదురుతుంది? నువ్వు ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టాలి, మనకున్న సమస్యలన్నీ తీరిపోవాలనే కదా ఇంత ప్లాన్ చేశాము. ఆ సునంద దగ్గర కూడా మంది ఎంతో పద్ధతైన కుటుంబం అని నటించాము. నువ్వు ఒక దొంగని కానీ, మేము అందరినీ బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తుంటామని కానీ ఈ విషయాలేవి కూడా ఆ సునందకి తెలియకుండా ఎంతో పద్ధతిగా మేనేజ్ చేశాము. ఇక్కడి దాకా వచ్చిన తర్వాత నువ్వు ఆనందిని ఎదుర్కోలేనంటూ ఎలా కుదురుతుంది అంటూ అడుగుతూ ఉంటుంది తాయారు. నేను చెప్పేది నీకు అర్థం కావడం లేదమ్మా. మొన్న ఆ మత్తు మందు పదార్థాల కేసులో ఒక అతను ఇరుక్కున్నాడు కదా, నా కారణంగా. ఆ రోజు కారులో పెట్టింది నేను, కానీ ఇరుక్కున్నది వేరే అతను. అతను ఎవరనుకున్నావు? ఆనందికి సంబంధించిన వాళ్ళే. ఇప్పుడు ఆ కేసు ఆనందియే వాదిస్తుంది. ఎటునింటి ఎటొచ్చి మన విషయం గనుక బయట పడింది అంటే ఇక నేను జీవితాంతం జైల్లో కూర్చోవలసింది. ఇక జీవితాంతం జైల్లో చిప్పకూడి తినాలి. అదే నాకు అర్థం కావడం లేదు, ఏం చెయ్యాలో తెలియడం లేదు. ఇప్పుడు ఆనంది నుంచి ఎలా తప్పించుకోవాలని నేను చూస్తుంటే నువ్వు ఆస్తో అంటున్నావు అంటూ అనంగానే, ఏంటి ఆనంది ఒక లాయరా? ఆ మత్తు మందు కేసు వాదిస్తున్నది ఆనందియా? ఏ కారణం చేతైనా నీ విషయం బయటపడితే అన్ని విషయాలు బయటపడిపోతాయి. ఆ సునంద మనల్ని క్షమించదు, చంపేస్తుంది అంటూ ఇక తాయారనంగానే, ఇప్పుడు అర్థమైందా నా భయం ఏంటో అంటూ అడుగుతూ ఉంటుంది ఊర్వశి. అయితే అర్థమైంది, కానీ ఏం చెయ్యాలో తెలియడం లేదు అంటూ అనంగానే, మనకున్నది ఒకే ఒక ఆప్షన్, ఆనందిని ఎలాగైనా కోర్టుకి వెళ్లకుండా మధ్యలోనే తనని ఆపేయాలి. తను కోర్టుకు వెళ్ళింది అంటే ఖచ్చితంగా వాదించి తీరుతుంది, లేకపోతే మన వైపు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా చూడాలి అంటూ అనంగానే, నువ్వు ఆ రోజు ఆ పని చేసినప్పుడు ఎవరూ చూడలేదు కదా, మరి ఎందుకు భయపడుతున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది తాయారు. ఏమోనమ్మా, ఏం తెలుసు, ఎవరు చూసారో ఎవరి దగ్గర ఎలాంటి సాక్ష్యం ఉందో మనకి తెలియదు కదా అంటూ అనంగానే, అది నిజమే, ఇప్పుడు అదంతా ఎవరికి తెలుసో అర్థం కావడం లేదు, ఎవరికి తెలియకుండానే ఉండాలని నేను కూడా అనుకుంటున్నాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఊర్వశి. అయితే ఇంతలో ఈ మాటలన్నీ వీడియో అయితే తీస్తాడు చైతన్య. అప్పుడే ఇక, ఇప్పుడు దొరికావే నా చేతికి, మా అమ్మ నిన్ను ఎంత గుడ్డిగా నమ్మి మోసపోయిందో ఇప్పుడు అర్థమవుతుంది అంటూ ఇక చైతన్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇదంతా ఆనందితో అయితే చెప్తాడు చైతన్య. అప్పుడు ఇక ఆనంది అయితే తన దగ్గరున్న వీడియోనైతే తీసుకుంటుంది. కోర్టుకి వెళ్ళేటప్పుడు ఎలాగైనా ప్లాన్ చేసిన ఊర్వశి ప్లాన్ కూడా తిప్పికొడుతుంది ఆనంది. ఇక కోర్టుకి అయితే వెళ్తుంది. ఇంతలో ఇక కోర్టు బయటే అందరూ కూడా సూర్య కోసమే ఎదురు చూస్తూ ఉంటారు.
అప్పుడే ఇంతలో వేరే లాయర్ అయితే, ఏంటి ఈ కేసు నువ్వు వాదిస్తున్నావా? ఏదైనా నీలాంటి చిన్న లాయర్లతో వాదించడం నాకు కొంచెం అవమానకరమే. కానీ ఏం చేస్తాం, తప్పదు కదా. కేసు నువ్వు తీసుకున్నావు, ఇటువైపు నేను వాదిస్తున్నాను. ఇక ఇద్దరూ చూసుకుందాము ఎవరు గెలుస్తారు అంటూ ఇక లాయర్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే పద్మమ్మ అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి బిడ్డ ఇదంతా? ఇతన్ని చూస్తూ ఉంటే ఇలా మాట్లాడుతున్నాడు, నాకు కాస్త భయంగా ఉందమ్మా అంటూ అనంగానే, నువ్వు కంగారు పడకమ్మా, అంతా నేను చూసుకుంటాను అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది. ఇంతలో కోర్టుకి ఇక ఊర్వశి కూడా వస్తుంది. అమ్మో, ఇది కోర్టు దాకా వచ్చేసింది. దీని దగ్గర ఏ సాక్ష్యాలు ఉన్నాయో ఏంటో అవి తెలుసుకునేదాకా నాకు నిద్ర పట్టదు అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది ఊర్వశి. ఇక కోర్టులో వాదించే టైం అయితే అవుతుంది. ఇక సూర్య తరపున వాదించడం ఆనంది అయితే మొదలు పెడుతుంది. యువర్ ఆనర్, ఒకరి మీద ఏదైనా నిందపడినప్పుడు ముందు వాళ్ళ వెనకాల చరిత్ర తెలుసుకోవాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఇంతకు ముందు ఏ మంచి పనులు చేశారో ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే వాళ్ళ మీద నింద వేయాలి. అంతేకాని ఏదైనా అపవాద పడినప్పుడు అదే అవకాశంగా తీసుకుని వాళ్ళ పరువు తీయాలని మాత్రం చూడకూడదు. ఈరోజు సూర్య గారి విషయంలో కూడా అదే జరిగింది అంటూ అనంగానే వేరే లాయర్ అయితే, ఏంటి నీ గురువు కదని నువ్వు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావా? ఇలాంటి మొత్తం మందు సప్లై చేస్తే ఈ ప్రపంచం ఏమైపోతుందో ఒక్కసారి ఆ వైపు నుంచి ఆలోచించు. తాను లాయరు వృత్తిలో ఉండి ఇంత న్యాయమైన వృత్తికి అవమానం పరిచేలా చేశాడు. లాయర్స్ అంటే సమాజంలో దిగజారిపోయేలా చేశాడు. తాను చేసిన పని కారణంగా మిగతా తోటి లాయర్లు పరువు కూడా పోతుంది. ఇలాంటి వాడు ఈ లాయరు వృత్తిలో ఉంటే మొత్తం సమాజానికే అవమానం. అందుకని ఇలాంటి వాళ్ళకి తగిన శిక్ష పడాలి. కోర్టు ఎప్పుడూ కూడా అందరికీ సమానంగానే న్యాయం చేస్తుందని అందరూ నమ్ముతారు. ఇప్పుడు ఇతను పెద్ద లాయర్ కదని ఇతని వైపు ఆలోచించి శిక్ష వేయకపోతే మిగతా సమాజంలో ఇక కోర్టుకి విలువేముంటుంది అంటూ లాయర్ అయితే చెప్తూ ఉంటాడు. సార్, నేను చెప్పేది కూడా అదే సార్. తను ఏ తప్పు చెయ్యనప్పుడు శిక్ష ఎందుకు అనుభవించాలి? తప్పు చేసినప్పుడు కదా శిక్ష అనుభవించాలి. తప్పు చెయ్యకుండా ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి ఇలా కేసు వేసి అవమానిస్తూ ఉంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయో మీకు నేను చెప్పవలసిన అవసరం లేదనుకుంటా. అయినా సూర్య గారు నిర్దోషి అని నా దగ్గర ఎలాంటి సాక్ష్యాలు లేకుండా మాట్లాడడం లేదు. ఆయన తప్పు చెయ్యలేదు అనడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది అంటూ ఆనంది అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడిక తన దగ్గరున్న సాక్ష్యాన్ని జడ్జికి అయితే ఇస్తుంది. ఇక జడ్జి అయితే ఆ వీడియోని చూడంగానే ఒక్కసారిగా షాక్ అయి, అంటే ఇదంతా చేసింది వేరే వాళ్ళు, శిక్ష అనుభవిస్తున్నది సూర్య గారు. ముందు ఈ కోర్టు తరపున మీకు క్షమాపణ చెప్తున్నాము. మీరు ఎంత ఉన్నతమైన లాయరో నాకు తెలుసు. కానీ రెడ్ హ్యాండ్గా మీరు దొరికిన మూలాన ఆ తప్పు మీరే చేశారు అని అందరూ నమ్మవలసి వచ్చింది. కానీ ఇది చూసిన తర్వాత మీరు ఏ తప్పు చెయ్యలేదని అర్థమైంది అంటూ ఇక జడ్జి అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఆ లాయర్తో ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది, ఇప్పుడు చెప్పండి లాయర్ గారు, నాతో వాదించడమే మీకు చిన్నతనం అన్నారు కదా, సూర్య గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమంటారు? మీరు చేసింది తప్పు అంటారా, లేకపోతే ఇంకా మీరే కరెక్టు అంటారా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. అమ్మ ఆనంది, పెద్ద లాయర్ని అన్న అహంకారంతో మాట్లాడాను, నన్ను క్షమించమ్మా. సూర్య గారు తప్పు చేశారని నమ్మే నేను వాదించాను, లేకపోతే అలాంటి వ్యక్తిని నేను ఎందుకు అవమానిస్తాను అంటూ లాయర్ అయితే ఆనందికి క్షమాపణ చెప్తాడు. ఇక ఇదంతా చేసింది ఊర్వశి అని కోర్టులో తెలియడంతో ఈ విషయం తెలుసుకున్న ఊర్వశి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అనుకున్నాను ఏదైతే జరగకూడదో అదే జరిగింది. ఇప్పుడు నేను అరెస్ట్ అవ్వక తప్పదు, జైల్లో చెప్పుకూడు తినక తప్పదు అంటూ ఊర్వశి అయితే షాక్లో ఉండిపోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా మా వీడియోను ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది.